హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ క్రైస్తవ వర్తమానికులు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మృతి చెంది ఇప్పటికీ 15 రోజులు దాటిపోతున్నా సరే ఈ యొక్క కేసులో ఇప్పటికీ ఎటువంటి పురోగతి అయితే కనపడలేదని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రధానంగా ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయారా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనేది కూడా ప్రశ్నార్థంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెల 24వ తేదీన ఇక్కడ అనుమానాస్పద స్థితిలో అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆయన ఇక్కడ రాజమండ్రి సమీపంలో కొంతమూరు దగ్గరికి వచ్చేసరికి అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందారు. ప్రధానంగా ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11 గంటల బయలుదేరిన ఆయన సరిగ్గా 11 నుంచి 11 గంటల వరకు కూడా ఆయన యొక్క ప్రయాణం జరిగింది. చివరికి ఆయన మరణాడు ఉదయం చూసుకుంటే ఇక్కడ ఏదైతే రాజమండ్రి సమీపంలోనే ఇక్కడ మృతి చెందినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రైస్తవ సంఘాల నుంచి కూడా ఇప్పటికే పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. దీనిపై ప్రధానంగా క్రైస్తవ నాయకులు క్రైస్తవ సంఘాలు పాస్టర్లు కూడా పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన అయితే వెల్లువెత్తారు. ప్రధానంగా ఇది ముమ్మాటికి హత్య అంటూ వాళ్ళైతే పలు అనుమానాలు అయితే రేకెత్తించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ప్రమాదమా లేదంటే ఇది హత్య అనేది కూడా తెలియవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అంతైనా ఇప్పటికే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఆయన ప్రయాణం చేసినటువంటి సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా ఏ విధంగా బయలుదేరేది కూడా పలు విధాలుగా కూడా అనేక అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఆయన ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడే ఆయన రకరకాల సీసీ ఫుటేజ్ ఏదైతే మొదటిసారి అతను బైక్కి హెడ్ లైట్ లేకుండా ప్రయాణం చేస్తారనేది పలు ఆరోపణల కొవ్వూరు వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొదటగా చూసాం. అక్కడ తూలుతూ కొంచెం అటు ఇటు ఊగుతూ వచ్చినటువంటి విజువల్ కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే అతను అక్కడ సరిగ్గా ఆ సోమవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు బయలుదేరినట్టు ఆయన రాత్రి 11 గంటల 42 నిమిషాలకి సరిగ్గా కొవ్వూరు టోల్గేట్ నుంచి ఇక కొంతమూరు సమీపంలోకి రావడానికి 12 నిమిషాల వ్యవధి రాత్రి 11 గంటల 42 నిమిషాలకైతే ఆయన సిగ్నల్ లైట్ బ్లింక్లోనే వస్తూ ఇదే ప్రాంతంలో సరిగ్గా మనం ఉన్నటువంటి ప్రాంతం ఇదే ప్రాంతంలో అందరూ కూడా తెలిసిందే ఈ విషయం. రకరకాల ఈ యొక్క ప్రదేశంలో అయితే రకరకాల అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. మనం చూడవచ్చు ఇదే ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గత నెల 24వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఈ యొక్క ప్రాంతంలోనే మృతి చెందిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ ప్రాంతం దగ్గర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అలాగే మరొకసారి ఆర్టీవీ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చెట్టుకి కట్టినటువంటి ఫ్లెక్సీని కూడా చూడవచ్చు. మరణం సువార్తను ఆపలేదు అంటూ ఒక ఫ్లెక్సీని క్రీస్తు కొరకు హతసాక్షి అంటూ పాస్టర్ ప్రవీణ్ పగడాల అనేది ఇక్కడ ప్రత్యేకమైన ఆయన కోసం ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన మృతి చెందినటువంటి ప్రదేశంలోనే ప్రధానంగా ఇక్కడ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆయన చనిపోవడానికి కారణాలకు అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. ఆయన ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన ఏదైతే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన సరిగ్గా ఇటు నుంచి అయితే రావడం జరిగింది. మనం చూస్తాం పోలీసులు సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. ఒక బ్లింక్ లైట్ బ్లింక్ చేసుకుంటూ వస్తూ రాత్రి 11 గంటల 42 నిమిషాలకి ఒక్కసారిగా ఈ యొక్క ప్రాంతంలోనే ఇటుగా ఇదైతే మనం చూడొచ్చు. ఈ రాళ్ళు భారీగా ఎత్తున రాళ్ళు ఉన్నాయి. ఒక్కసారి ఈ రాళ్ళు ఇటుగా చేస్తే కొంచెం డస్ట్ వస్తుంది. అంటే ఈ డస్ట్ అలా పైకి రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా మనం జస్ట్ ఇక్కడ నుంచుంటేనే ఇక్కడ జారి పడిపోతున్నటువంటి పరిస్థితి జారుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే ఇది ఎవరైనా సరే ఇక్కడ దిగుతామంటేనే జారిపోతున్నటువంటి పరిస్థితులతో కనబడుతున్నాయి. బుల్లెట్ అంటే భారీ అది అధిక బరువు ఉంటుంది. ఒక బుల్లెట్ దానికి హెడ్లైట్ కూడా లేదు. ఏ విధంగా చూడాలన్నా సరే ఇక్కడ ఎటువంటి పరిస్థితులు కూడా కనిపించిన పరిస్థితి అయితే కనబడుతుంది చెప్పాలి. ఇక్కడ హెడ్లైట్ కూడా సరిగ్గా లేని పక్షంలోనే అతను ఏ విధంగా ప్రయాణం చేసుకొచ్చారనేది కూడా అనేక మందిలో అనుమానాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో మొత్తం అంతా కూడా పలు అనుమానాలకైతే రేకెత్తుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన అనుమానాస్పద స్థితిలో బుల్లెట్ పైన ఉండడం ఆయన కింద ఎవరికీ కనిపించిన విధంగా ఉంది. అంటే సిగ్నల్ లైట్ బ్లింక్లోనే రావడం ఈ యొక్క ప్రాంతంలోనే ఆయన ఒక్కసారిగా ఈ అదుపు తప్పి కాళ్ళ పడిపోయారా లేదంటే ఎవరైనా కొట్టి ఈ విధంగా పడేశారనేది కూడా వాళ్ళు అనుమానాలు రేకెత్తిస్తున్నాం. మనం చూడొచ్చు పక్కన ఇటుగా వెళ్తే విశాఖపట్నం వెళ్ళిపోయేటువంటి జాతీయ రహదారి ఇటుగా మరి అతను వచ్చి అంటే వాస్తవానికి అయితే ఆయన రాజమండ్రి వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి ఆయన చూసుకుంటే మనకి కొవ్వూరు టోల్గేట్ దాటిన తర్వాత కొవ్వూరు టోల్గేట్ నుంచి
ప్రధానంగా కొవ్వూరు టోల్గేట్ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే కాతేరు నుంచి ఒక మార్గం ఉంది. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఎదరకు వచ్చేస్తే మనకి మరొక మార్గం కొంతమూరు నుంచి ఇలా గోకవరం కొంతమూరు వెళ్ళే ప్రాంతం ఏదైతే ఉందో అటుగా మళ్ళీ ఒక మార్గం ఉంది. కానీ ఈ యొక్క 2 మార్గాలు కూడా దాటేసి ప్రవీణ్ పగడాల మాత్రం ఇటుగా ఏదైతే ఈ యొక్క దివాన్ చెరువుకుని అలాగే మధ్యలో ఉన్నటువంటి కొంతమూరుకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతానికి అయితే వచ్చేయడం జరిగింది. వచ్చేసి సరిగ్గా ఇదే ప్రాంతంలోకి అయితే రాబోతుకి ఆయన ఒక్కసారిగా అదే పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారంగా అయితే మనకి ఇటుగా వస్తూ ఒక లైట్ బ్లింక్ చేసుకుంటున్నటువంటి వచ్చి లైట్ అయితే ఇక్కడ రావడం, సీసీ ఫుటేజ్లో చెప్పిన ప్రకారం ఇక్కడ ఒక డస్ట్ పైకి లేవడం అక్కడ కనిపించింది అనేది కూడా 11:42 పోలీసులు చెప్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో అది ప్రమాదం జరిగిందని పోలీసులు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఈ యొక్క అక్కడ ఒక రెడ్ కార్ కూడా వెళ్ళిందని మొదటగా అయితే మొత్తం ఆ సమయంలోనే ఒక రెడ్ కార్ కూడా క్రాస్ చేసిందని కూడా పోలీసులు రకరకాలుగా దీనిపై కూడా చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే పెట్రోల్ బంక్ మనం చూడొచ్చు. పెట్రోల్ బంక్ వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. పెట్రోల్ బంక్ వద్ద సరిగ్గా ఇదే పెట్రోల్ బంక్లో ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. మనం అందరూ కూడా స్పష్టంగా గతంలో కూడా చూపించాం. కానీ వీటిని ఆధారంగా ఇప్పటికైతే ఇప్పుడు ఎటువంటి దీనిపై ప్రవీణ్ పగడాల చనిపోయిందనేటువంటి ఆయన దానిపై ఎటువంటి స్పష్టత ఇంకా రాని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అతను నిజంగా ప్రమాదానికి గురై చనిపోయారా లేదంటే ఎవరైనా చంపిపడా సరే అనేది కూడా దీనిపై స్పష్టత అయితే ఇంకా రాని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పలు రకాల అనుమానాలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే ఇప్పుడు సీసీ ఫుటేజ్లో వస్తున్నటువంటి విజువల్స్ అలాగే ఆయనకు ఉన్నటువంటి విజువల్స్ 2 కూడా అందులో బైక్ మీద ప్రయాణం చేసినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదని మొదటగా వాళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు. అలాగే మనకి మొదటగా ఏదైతే కొవ్వూరు నుంచి ఇక్కడ వరకు వచ్చినప్పుడు మొదటగా అనుమానం వ్యక్తం చేశారు. ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల అయితే హైట్ ఉంటారు, ఆయన హైట్ ఉండరు. ఈ యొక్క బుల్లెట్ మొన్నటువంటి వ్యక్తి భారీ హైటు బందోబస్తు పొట్ట ఉందంటూ రకరకాల అనుమానాలు అయితే రేకెత్తారు. తన చెల్లి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి మా అన్నయ్య కాదని చెప్పడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే చల్లపల్లి ఏదైతే కేసరా టోల్గేట్ ఏదైతే ఉందో అక్కడ ఒక బైక్ అతి వేగంగా వచ్చి బైక్ పక్కన ఢీకొట్టుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ సీసీ ఫుటేజ్ కూడా బయట వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే మరొక టోల్గేట్ చల్లపల్లి వద్ద అయితే మరొక టోల్గేట్ వద్ద అతను ఒక లారీ ప్రమాదంలో లారీ వెనకాల ఇన్సిడెంట్ జరిగి స్కిడ్ అవి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. తిడ్డిలో ప్రమాదం తప్పినటువంటి ఆ యొక్క వీడియో సీసీ ఫుటేజ్ కూడా చూస్తాం. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే ఈ యొక్క విజయవాడ చేరుకున్నారు. ఆ విజయవాడలో ఏదైతే మనకి ప్రధానంగా ఆ విజయవాడలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రాఫిక్ ఎస్ఐ కూడా అతను చూశారు, అతను కూడా మాట్లాడారు. అతను హెల్మెట్ తీయకపోవడమే పలు అనుమానాలు అయితే దారితీస్తుందని ఇటువంటి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. కానీ ఉద్దేశపూర్వకంగానే ఎవరో ఈ విధంగా హైదరాబాద్ నుంచి కూడా వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదనేది కూడా పలువురు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మన విజయవాడలో జరిగినటువంటి అక్కడ హోటల్ బాయ్ ఎవరైతే ఉన్నారో నాగార్జునతో పాటు ఎస్ఐ సుబ్బారావు కూడా చూశారు. అతను అయితే అతను అపస్మార స్థితిలోనే కొంచెం అతను పరిస్థితి బాగోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ పార్క్ దగ్గర కూర్చోవడం, అవి హెడ్లైట్ ఊడిపోవడం అన్నీ కూడా వివరించారు. కానీ తర్వాత చూసుకుంటే పరిణామాలు రకరకాలుగా మారిపోయాయి. తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ కలకలంగా మారింది. అలాగే ఏలూరుకు సంబంధించినటువంటి ఒక సీసీ ఫుటేజ్ కలకలంగా మారింది. ఆ సీసీ ఫుటేజ్ హైదరాబాదు ఏలూరుకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లో ఏముందంటే మన అందరూ కూడా తెలిసిందే రకరకాలుగా వైరల్ అవుతున్నాయి. ఏలూరు దగ్గర ఏదైతే బ్రాందీ షాపుల్లో ఆయన లెక్కర్ కొనుగోలు చేసినట్టుగా ఒక సీసీ ఫుటేజ్ అయితే వైరల్ అయింది. కొనుగోలు చేసినటువంటి పాస్టర్ ప్రవీణ్ కాదనేది కూడా మొదటగా చెప్పుకొచ్చారు. అతని హెల్మెట్కి ఆ స్టిక్కర్ ఏదైతే ఉందో జావా కంపెనీకి సంబంధించినటువంటి రైట్ సైడ్ ఆయన హెడ్కి ఉన్నటువంటి హెల్మెట్కు ఆ స్టిక్కర్గా అందులో కనిపించడం లేదు. ఇక ఆయన చనిపోయినటువంటి మృతదేహం అయితే స్టిక్కర్ ఉందని చెప్పేసి పలు రకాల అనుమానాలు అయితే రేకెత్తిస్తారు. అదే క్రమంలో హైదరాబాద్ సంబంధించినటువంటి మరొక సీసీ ఫుటేజ్ ఏదైతే ఆ హైదరాబాద్లో లిక్కర్ కొంటున్నట్టుగా మరొక అక్కడ రకరకాల వీడియోలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి అతను ప్రవీణ్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా లిక్కర్ సేవించుకు వచ్చారనేది పలు రకాల అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాం. మనం మొదటి నుంచి కూడా చెప్పుకు వస్తున్నాం. సీసీ ఫుటేజ్లు అయితే పోలీసులు దాన్ని ఇంకా నిర్ధారించలేదు కాబట్టి అందులో వస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ పగడాలనేది కూడా పోలీసులు నిర్ధారించాలని పాస్టర్లో ఈ యొక్క ప్రవీణ్ రూపంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆర్టీవీ మొదటి నుంచి కూడా చెప్పుకొస్తాం. కానీ ఈ నేపథ్యంలోనే
అక్కడ హైదరాబాద్ 11 గంటలు బయలుదేరిన ఆయన అదే సోమవారం 11 గంటలకైతే రాత్రి 11 గంటలకి ఆయన ప్రాంతంలో మొత్తం ఇదే ప్రాంతంలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. అంటే పలు రకాల అనుమానాలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా రేకెత్తిస్తున్నాయి. మనకు చూస్తున్నాం చుట్టుపక్కల ప్రాంతాలు ఏమన్నాయో కూడా చూసే ప్రయత్నిద్దాం. దట్టమైన ఇక్కడ తుప్పలో ఏదైతే దట్టమైనటువంటి చెట్లు అలాగే పరిసరాలు అయితే చాలా భయంకరంగా ఉంది. రాత్రి సమయంలో కూడా ఎవరు కూడా ఇటుగా వచ్చేందుకు కూడా భయపడతారు. ఎందుకంటే ఇది ఒక ప్రాంతం కొంతమూరు నుంచి దివాన్ చెరువు వెళ్ళే ప్రాంతం కేవలం జాతీయ రహదారికి పక్కన ఉన్నటువంటి ప్రాంతం కావడంతో కేవలం పెద్ద వాహనాలు మాత్రమే వెళ్తుంటాయి. ఈ యొక్క ప్రాంతంలో చాలా ఎవరు కూడా తిరిగి రారు. కానీ ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇటుగా అంటే అక్కడ రాజమండ్రి వెళ్ళవలసినటువంటి ఆయన అక్కడ కాతేరు రూట్ వదిలేశారు, అటుగా మళ్ళీ కొంతమూరు రూట్ కూడా వదిలేశారు, మళ్ళీ ఇటుగా దివాన్ చెరువు వస్తున్నారు. దివాన్ చెరువు ఎందుకు వస్తున్నారని కూడా క్లారిటీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అతను ఎందుకు వస్తున్నారనేది కూడా తెలియని పరిస్థితి. ఇటుగా వచ్చినప్పుడు ఈ రాళ్ళు ఏదైతే మనం చూడొచ్చు, ఈ రాళ్ళు ఇక్కడ ఇటుగా కొంచెం కొద్దిలో పెట్టే దివాన్ చెరువు వెళ్తారు. అతను కాతేరు అతను ప్రధానంగా దివాన్ చెరువు నుంచి యూటర్న్ తీసుకుని అతను కొత్తగా నామవరం ఏదైతే ఉందో నామవరం దగ్గర సైట్ కొనుగోలు పరిస్థితి ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళే అవకాశం ఉందంటూ అక్కడికి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. కానీ 11 గంటల సమయంలో వెళ్తే రాత్రి సమయంలో మరి అక్కడ ఉండేందుకు ఆయనకైతే షెల్టర్ లేదు. కానీ ఆ సమయంలో మరి అంత జర్నీ చేసినటువంటి ఆయన అక్కడ వరకు ఎలా చేరుకున్నారని కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి పక్కన చూడొచ్చు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి సంఘటన ప్రదేశంలో ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరం కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఇక్కడ వేల పదుల సంఖ్యలో వచ్చి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. రోజుకి ఈ యొక్క ప్రాంతంలో ఏం జరుగుతుందని కూడా వాళ్ళు విజువల్స్ తీసుకుని ఫోటోలు తీసుకుంటూ ఒక సెల్ఫీలు కూడా తీసుకున్నటువంటి దృశ్యంగా కూడా చెప్పవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు కూడా అంటే ఎందుకు ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. పోలీసులు దీనిపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరో పక్కన దీనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా కీలకంగా మారింది. అతను ముఖం పైన అలాగే చేతి పైన అలాగే కాలినటువంటి గాయం ఇవన్నీ కూడా రకరకాల అన్ని అనుమానాలు ఉన్నాయి. నిజంగా అతను ప్రమాదానికి గురవి చనిపోయాడు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి పక్క కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇంకా జాప్యం అయితే అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ 15 రోజులు దాటిపోయింది అయినా సరే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమో ఉంది, ఫోరెన్సిక్ నివేదికలో ఎటువంటి కీలక ఆధారాలు సేకరించారు, సంఘటన ప్రదేశంలో ఉన్నటువంటి వస్తువులు కూడా చాలా సేకరించారు. బుల్లెట్ కూడా ఇప్పటికే రాజానగరం పోలీస్ స్టేషన్లో బుల్లెట్ ఉంది. ఇప్పటికీ 15 రోజుల పైనే దాటిపోతుంది. కేసులో కేవలం ఐజీ అశోక్ కుమార్ వచ్చి ఆ యొక్క ప్రయాణం సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అతను హెడ్లైట్ ఎక్కడ పోయిందనేది కూడా వివరించే ప్రయత్నం అయితే చేశారు. అవన్నీ కూడా కేవలం పోలీసులు చూపించారు. కానీ ప్రమాదం ఇది అనుమానాస్పద ఒక కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నప్పటికీ ఒక ఆ సీసీ ఫుటేజ్లు రకరకాల సీసీ ఫుటేజ్లు ఏదైతే హైదరాబాద్లో ఆయన వైన్ కొనుగోలు చేసినటువంటి ప్రాంతం కావచ్చు, అలాగే ఏదైతే ఏలూరు దగ్గర వైన్ కొనుగోలు చేశారని సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా పాస్టర్ ప్రవీణ్గా అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అతనా కాదని కూడా తెలియాల్సింది పోలీసుల యొక్క రిపోర్ట్లోనే తెలియాలి, అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనే కూడా తెలియాలి. ఒక పక్కన అతను నిజంగా హైదరాబాద్ నుంచి కూడా మనిషి మారిపోయారు. రకరకాలుగా అతను కాదు బైక్ మీద వచ్చింది ఎవరో ఒక డూప్ వ్యక్తిగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ అతను డూప్గా ఇక్కడ నుంచి కూడా వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో కూడా అక్కడ రకరకాల పార్కు దగ్గర బెంచ్ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ దగ్గర ఆ సెంటర్ వద్ద కూడా ఉండడం, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఊగిసలాడడం, ఇవన్నీ కూడా రకరకాల క్రియేట్ అంటే కేవలం ఇవంతా కూడా క్రియేట్ చేయడానికి ఒక భూత కల్పనగా చేసేందుకే క్రియేట్ చేశారంటూ క్రైస్తవ సంఘాల నుంచి అలాగే మొత్తం అందరి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అందరూ కూడా ఒకే మాట చెప్పుకొస్తున్నారు. ఆయన బైక్ మీద హైదరాబాద్ నుంచే మనిషి మారిపోయాడు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి బుల్లెట్ ఉన్నటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కాదు, ఇక్కడ ఎవరో కుట్టి చంపేశారనేది వాళ్ళ అనుమానాలు అయితే రేకెత్తున్నాయి. కేవలం అనుమానాలు మాత్రమే అని చెప్పుకొస్తున్నారు. పోలీసులు మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు మాకు ఇవ్వాలంటూ కూడా పోలీసులు అయితే కోరుతున్నారు. కానీ దీనిపై ఇంకా ఎటువంటి నివేదిక కూడా ఇవ్వకపోవడం వాళ్ళ అనుమానాలకైతే తావు తీస్తుందని చెప్పాలి. పోలీసులు ఎన్నాళ్ళు అంటే 15 రోజులు దాటిపోయినా సరే ఈ కేసుపై
ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టుకి అయితే ఇప్పటికే డాక్టర్లు పోలీసులకు అందజేసినప్పటికీ ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు ఆ వైద్యులకి ఎవరికి ఆ కుటుంబ సభ్యులకి అందజేస్తున్నారని మరొక సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే టైప్లో మాట్లాడితే మాత్రం వాళ్ళపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. మాజీ ఎంపీ హర్ష కుమార్తో పాటు అజయ్ బాబుతో కూడా కేసులు నమోదు చేసి మరొక ఎవరైతే ఆ వైసీపీ మాజీ సంబంధించినటువంటి వేరే గుంటూరు చెందినటువంటి మరొక పాస్టర్పై కూడా కేసు నమోదు చేశారు. మరో ఇద్దరి పైన కూడా కేసులు నమోదు చేసి ఈ విధంగా ఎవరైనా సరే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఆ ఆధారాలైన ఆరోపణలు చేయడం కాదు, మీ దగ్గర ఆ సాక్ష్యాలు ఉంటే నిరూపించాలంటూ మా దగ్గర ముందు పెట్టాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రాజమండ్రికి చెందినటువంటి ఒక వ్యక్తి కూడా ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే అతను కూడా కేసు నమోదు చేసి అతను ఇప్పటికే జైలుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 15 రోజులు పూర్తవుతున్నా సరే ఈ యొక్క పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన కేసులో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవ సంఘాల్లోని క్రైస్తవ లోకంలో మొత్తం అందరూ కూడా ఎటువంటి దీనిపై క్లారిటీ రాకపోవడంతో అనేక అనుమానాలు అయితే ఇంకా ఉన్నాయంటూ ఇంకా అనుమానాల కింద ఈ కేసు అయితే ఇంకా అలా కనబడుతుందని చెప్పాలి. పోలీసులు దీనిపై అయితే ఒక విధంగా అతను సీసీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో వైన్ షాప్లోకి వెళ్ళింది పాస్టర్ ప్రవీణ్ పగడాలా కాదా అనేది కూడా ఒక అనుమానం అయితే పోలీసుల నుంచి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో చెప్పవలసిన అవసరం ఒకటి ఉంది. మరొకటి ఏదైతే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అతను నిజంగా ఈ విధంగా ప్రమాదానికి గురైతే మాత్రం ఇదే ప్రదేశంలో బైక్ ఒక చోట మనిషి ఒక చోట పడతారు, కానీ మనిషి మీద బైక్ పడిపోయి ఏ విధంగా ఉన్నది అనేది ఈ అనుమానాలకి ఇవన్నీ కూడా చెక్ పెట్టాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇప్పటికే పోస్ట్ మార్టం రిపోర్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పోలీసులకు సీల్ కవర్లు ఇచ్చారు. కానీ ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించిన వ్యవహారం కుటుంబ సభ్యులకి కేవలం కుటుంబ సభ్యులకి వివరిస్తే సరిపోతుందన్నట్టుగా పోలీసులు ఆ రిపోర్ట్ వాళ్ళకి ఇస్తున్నారని, అలాగే ఆ కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అందిస్తున్నారంటూ మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా తన ఫేస్బుక్ వేదికగా కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా దీనిపై ఒక స్పష్టత అయితే రాలేదు. అది 15 రోజులు పూర్తయినా సరే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కేసులో ఎటువంటి దీనిపై అనుమానాలు ఎవరికి కూడా క్లారిటీ రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రమాదమా లేదంటే హత్య అనేది కూడా ఎవరికి కూడా క్లారిటీ రాలేదు. అంటే అలా ఒక అనుమానాలు వాస్తవానికి ఈ యొక్క సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చూసుకుంటూ వస్తే అన్నీ కూడా వాస్తవానికి కొంతమంది ఒక అవగాహనకు వచ్చినప్పటికీ ఇంకా ఎన్నో అనుమానాలు వాళ్ళు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ ఈ యొక్క బుల్లెట్ పై వచ్చింది అతను కాదనేది వాళ్ళంతా వాదన. కానీ అతను అక్కడి నుంచి వచ్చి ఇటుగా వచ్చి అప్పుడు బైక్ మీద ప్రయాణం చేసిన వ్యక్తి సడన్గా ఇక్కడే బ్లింక్ అవుతూ వచ్చి ఇక్కడ ఆగిపోవడం, ఇక్కడే పడిపోయినట్టుగా కనిపించడం, ఇవన్నీ చూస్తే మరి పడిపోయిన వ్యక్తి ఆ సమయంలో పడిపోయిన వ్యక్తి ఎవరు, మరి కింద ఉన్నది పాస్టర్ ప్రవీణ్ పగడాల అయితే మరి బైక్ మీద వచ్చినది ఎవరు అనేది కూడా అందరి క్వశ్చనార్థంగా మారుతుంది. మరో పక్కన అతన్ని ఈ విధంగా ఇక్కడ తీసుకొచ్చి కొంతమంది చెప్తున్నామంటే ఈ బైక్ ఇటుగా తోసి అటు నుంచి ఏమన్నా తీసుకుని వచ్చారా ఈ యొక్క తుప్పల్లోంచి అనేది కూడా మరొకరు కొంతమంది ఈ విధంగా చెప్పుకొస్తున్నారు. కానీ ఇలాగ రకరకాల అనుమానాలు అయితే రేపుతున్నాయి. ప్రధానంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం అతను ఇక్కడ నామవరం ఒక సైట్ కొనుక్కున్నారు 509 సెంట్లు. అది కూడా ఆర్టీవీలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. అక్కడ ఒక షెడ్ వేసేందుకు ఆయన అవుటావుటిన సోమవారం ఆదివారం వస్తున్నానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆకాష్తో పాటు జాన్ కూడా చెప్పారు. అవన్నీ కూడా ఈ నేపథ్యంలో ఆయన వస్తూ ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా అనుమానాస్పద స్థితిలో ఇక్కడ చనిపోయిన పరిస్థితి ఉంది. ఆయన బైబిల్ మిషన్ కట్టి అక్కడ కొంతమంది పేద విద్యార్థులకు బైబిల్ కాలేజ్ క్లాసులు చెప్పేందుకు ఈ విధమైనటువంటి ఆదుకునేందుకు ఆయన ఒక హాస్టల్ నిర్మించేందుకు అన్ని కూడా వస్తున్న నేపథ్యంలోనే అది ఈ ప్రమాదానికి అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలది ఆయన హత్య లేదంటే ప్రమాదం అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. మొత్తం ఈ యొక్క క్రైస్తవ సంఘాల్లోని మొత్తం వీళ్ళందరిలోనూ కూడా అనేక అనుమానాలతోనే ఇంకా ప్రశ్నార్థంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం ఇంకా ప్రశ్నార్థంగానే ప్రధానంగా ఉందని చెప్పాలి. దీనిపై పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది, అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు డిలే చేస్తున్నారు, ఫోరెన్సిక్ నివేదికలో ఎటువంటి కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు, ఇవన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి. ఎన్ని రోజులైనా సరే పోలీసులు ఇప్పటికే అందరిలో గతంలో ఉన్నటువంటి అనుమానాలు ఒక్కొక్కరికి కూడా తగ్గుతున్నప్పటికీ ఇంకా కొందరు
వారిలో ఇంకా దీనిపై పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ఈ కేసు అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎందుకు ఈ విధంగా జరిగింది, అసలు నిజంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారా లేదంటే హత్య జరిగిందా అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా క్రైస్తవ సంఘాల్లోనే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీనిపై అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా ప్రజలను అయితే ఇంకా వీడలేదు, దీనిపై అనుమానాలు ఇంకా పోవలేదు అనేది కూడా ప్రధానంగా చెప్పాలి. మరి చూడాలి పోలీసులు ఇప్పటికైనా దానిపై ఎటువంటి పురోగిస్తారు లేదంటే పోస్ట్ మార్టం రిపోర్టు తమ కుటుంబ సభ్యులకే అందజేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఓ పక్కన హర్ష కుమార్ చెప్పినట్టుగా తన ఫేస్బుక్ వేదికగా చెప్పినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్టు కుటుంబ సభ్యులకే ఇచ్చేస్తే మాత్రం అది ఎవరో కూడా దీన్ని ప్రశ్నించే అర్థం లేదు. కానీ క్రైస్తవులు మాత్రం వాళ్ళ కుటుంబం సంబంధించిన వాదన అలాగుంటే, కానీ ఇది క్రైస్తవ సంఘాల మీద జరిగినటువంటి ఒక అనుమానాలు కాబట్టి ఏదైనా తీర్చాలని దీనిపై నివృత్తి చేయాలి అనేది ఈ అనుమానాలకి చెక్ పెట్టాలంటే పూర్తి వివరాలు చెప్పాలంటూ కొంతమంది చెప్పుకొస్తున్నప్పటికీ దీనిపై పలు కావాలనే ఉద్దేశపూర్వకంగా రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు. కాబట్టి కొంతమంది పాస్టర్లు ఇప్పటికే వాళ్ళని అదుపులో తీసుకుని విచారణలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలు పోస్టులు కూడా అలాగే వీడియోలు కూడా పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపై ఇంకా ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో అనేక అనుమానాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదు క్రైస్తవ సంబంధించినటువంటి క్రైస్తవుల్లో అనుమానాలు అయితే ఇంకా అలాగే ఉండిపోయాయని ప్రధానంగా చెప్పవచ్చు. చాలా డౌట్స్ ఉన్నాయండి. ఎందుకంటే నేను డ్రింక్ చేస్తాను, ఏదన్నా అకేషన్ ఉందనుకోండి నాకు అవైలబిలిటీ క్వార్టర్, ఏదైనా జర్నీ ఉందనుకో క్వార్టర్ తాగుతాను, శుభ్రంగా జర్నీ చేసుకుని వెళ్ళిపోతాను. అంతే తప్ప క్వార్టర్ నుంచి నాకు తెలిసి ఎవడో తాగడు. పైగా మేబీ ఈ లొకేషన్ ఉందంటే నైట్ టైంలో మినిమం 70లో వస్తాం. 70లో వస్తే మేబీ ఇలాగ బండి ఇలాగ పొరపాటున స్కిడ్ అయిందంటే బండి ఏమో పడిపోద్ది, నేనేమో వెళ్ళి ఎదరపడతాను. అది నాకు తెలిసింది. అంతే తప్ప యాజ్ ఏ డ్రింకర్గా నేను చెప్తున్నాను, నేను తాగుతాను, చెప్పాను కదా. తాగబోతే ఎవడో కూడా బీరు, జున్ను, రమ్ము ఈయన మిక్స్ చేసి తాగినోడిని ప్రపంచంలో ఇప్పుడు దాకా నేను ఎవరైనా చూడలేదండి. ఇది ఎలా ఉన్నదంటే పక్కా ప్లానింగ్ కింద అనిపిస్తుందండి నాకు. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే డ్రైవింగ్ నేను 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. ఇదే ఫీల్డ్లో నేను బండి ఇలాగా 70లో కొట్టుకుని నేను ఎలాగ వెళ్ళిపోతే అది ఎలా వెళ్తుందో నాకు తెలుసు. ఇది ఎంత ఉందో 6 అడుగులు ఉంది ఇది ఏరియా. ఈ 6 అడుగుల్లో పొరపాటున ఇలా స్కిడ్ అయితే బండి ఎలా ట్రావెల్ అవుతుందో తెలుసు. ఎనీ ఫీల్డ్ చాలా హెవీగా ఉంటుంది. మేబీ బండి బండి అయితే లేవదు, ఇక్కడ పడుతుంది. మేబీ మనమే ఎగిరి అవతల పడుతుంది తప్ప బండి ఎగిరి మన మీద పడేంత స్కోప్ ఉండదు. ఇది అయితే చాలా డౌట్గానే ఉందండి, పక్కా ప్లాన్గానే అనిపిస్తుంది. మరి ఇది అయితే యాక్సిడెంట్ కాదనిపిస్తుందండి. బైక్ మీద రావడం బుల్లెట్ వచ్చిన వ్యక్తి అది కూడా డౌట్ అండి. డూప్ని పెట్టి చేస్తారని మాకు ఫీలింగ్ అండి, అంతే. బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కదండి. ఇప్పుడు నాకులాగే ఎవరిదో బాడీ ఉంటుంది, నా బాడీ లాంగ్వేజ్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ మాస్క్ పెట్టేసి స్పెట్స్ పెట్టేసి హెల్మెట్ పెట్టేస్తే మేబీ ఏం తెలుస్తుందండి. అదే డౌట్ అండి. ఏంటంటే హైదరాబాద్ నుంచి ట్రావెల్ అయిన పర్సన్ ఏదో ఇక్కడ రాజనగరంలో సైట్ ఒకటి ఉందండి, నామవరంలో. అది ఎవరో పాస్టర్ గారి ద్వారా తీసుకున్నారంట. అది తెలిసిన మనిషి ఏదో అకేషన్కి వచ్చిన పర్సన్, ఆయన బిగ్ షాట్, అందరికీ తెలుసు. అది ఆయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇంత పర్సన్ పబ్లిక్గా తాగవలసిన అవసరం ఉంటుందని నాకు డౌట్. అదే సామాన్య ప్రజల కింద నేను చెప్తున్నాను, అంత అవసరం ఆయనకు ఉండదండి. సీసీ ఫుటేజ్ ఏంటండి, పర్టికులర్గా బ్రాంచ్ షాప్ దగ్గరే కనపడుతున్నారు తప్ప ఆయన మరి మిగతా ట్రావెల్లో ఎక్కడ కూడా సీసీ కెమెరాలో ఒకసారి కూడా కనపడలేదు పర్సన్. కొవ్వూరు దగ్గర కాకుండా ఈ తర్వాత చెక్ పోస్ట్ దగ్గర నిజంగా తాగుబోతుడు కూడా అలాగే డ్రైవ్ చేయడు బండి, ఏది ఇలా నడిపించడం కూడా. అది మూమెంట్ ఎలా ఉంటుందంటే అరే ఈడు పచ్చి తాగుబోతురా అన్న టైప్లో క్రియేటింగ్గా కనపడుతుంది తప్ప అది నిజంగా చూడడానికి నమ్మబుద్ధి కావట్లేదండి. అది అస్సలే చూసారు కదా ఈ రోడ్డు, ఇక్కడ అసలే దుమ్ము వచ్చే అంత ఫెసిలిటీ కూడా లేదు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, అది అక్కడి నుంచి ఇలా స్కిడ్ అయ్యారు అనుకుందాం, అక్కడ పొగ వచ్చే అంత అవసరం కూడా లేదు, దుమ్ము వచ్చే అంత లేదు. మరి ఇది చూస్తుంటే ఇది పక్కా ప్లాన్గానే అనిపిస్తుందండి. మరి నేను అరగంటకు ఒకసారి తీసేస్తానండి తల మీద నుంచి. మరి అక్కడి నుంచి హైదరాబాద్లో ట్రావెల్ అయిన పర్సన్ ఇక్కడ డెడ్ స్పాట్ దాకా ఎక్కడ కూడా హెల్మెట్ తీయలేదండి ఆయన. మరి అదే అర్థం కాదు. పైగా సమ్మర్ టైము, సమ్మర్లో చెమటాడితేనే ఆల్మోస్ట్ తీసేస్తాం మనం. మరి ఆయన తీయలేదంటే మరి డౌట్ వస్తున్నాయండి ఇటువంటి.
చూసారా ఇక్కడ వచ్చినప్పుడు జరిగినప్పుడు చూసారా? చూసానండి. ఏమేమి ఉన్నాయి అక్కడ దగ్గర, ఎలా ఉన్నది మొత్తం బుల్లెట్ అన్ని కూడా? అక్కడ విజయవాడలోనేమో స్పెట్స్ పగిలిందని చెప్పేసి న్యూస్ వచ్చిందండి. ఇక్కడ స్పెట్స్ ఏమో మంచిగా ఉంది. ఇక్కడ స్పెట్స్ లిక్కర్ బాటిల్ కనపడ్డది. ఇక్కడ ఎవడైనా తాగుతాడు, తాగేసి పక్కన పడేస్తాడు తప్ప కూడ తెచ్చుకుని చచ్చిపోయేదాకా కూడ తెచ్చి ఎవడో ఉండడండి. అతను చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అసలు నాకు తెలిసి ఓ పంతులు కానీ, ఓ పాస్టర్ కానీ, ఓ ఇస్లాం మతస్థులు కానీ, అంటే ఒక పెద్ద మనిషిగా వ్యవహరించే వ్యక్తులు ఎవరు కూడా పబ్లిక్గా ఎవరో డ్రింక్ చేయరు. నాకు తెలిసి ఏదో సామాన్య ప్రజలు చేస్తారు తప్ప పబ్లిక్ ఎవరు కూడా డ్రింక్ చేయరు. పైగా పబ్లిక్గా తాగేసినట్టు యాజ్ ఏ డ్రింకరో అన్నట్టు ప్రూవ్ చేద్దాం అన్నట్టుగా అనిపిస్తుంది తప్ప అదంతా సినిమాటిక్లో జరిగిందండి. సినిమాటిక్కే మొత్తం చూసానండి. ఈయన ఎలా ట్రావెల్ అవుతున్నాడు, ఇది ఎలా వెళ్ళింది, జస్ట్ అది ఎలా ఉన్నదంటే చూడండి, ఒక సెకండ్లోనే ఇలా స్కిడ్ అయ్యి ఎలా లేస్తాడు, అలా అయింది. ఈయన పక్కన ఉన్నాడు, ఆయన లేపి ఉండండి సార్. ఇంతకీ ఇందులో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే పర్సన్ రెస్ట్ తీసుకుని వెళ్తాడు ఎక్కడికైనా. ఈయన ఏంటంటే కావాలని నేను చచ్చిపోవాలన్నట్టుగా మూవ్ అవుతున్నట్టు ఉన్నది. అదే కనిపించిందండి. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరికైనా భయం వేస్తుంది ట్రావెల్ అవ్వాలంటే. పైగా అంత బిగ్ షాట్కి హెడ్ లైట్ పగిలిపోతే హైదరాబాద్లో ట్రావెల్ అయిన మనిషి హైదరాబాద్ నుంచి హెడ్ లైట్ లేకుండా ట్రావెల్ చేసాడు అన్నది ఇట్స్ మిరాకిల్గా అనిపిస్తుందండి. మరి నమ్మశక్యంగా లేవండి అన్నీ. అందరికీ అనిపిస్తున్నాయి. అందరికీ ఇది పక్కా ప్లాను అన్న టైప్లోనే అనిపిస్తుంది తప్ప ఇది యాక్సిడెంటు అన్న విధంగా ఎవరికి అనిపించట్లేదండి. ఇవే డౌట్లు ప్రతి ఒక్కరికి అనిపిస్తుందండి. డ్రింక్ చేసి బైక్ నడిపినప్పుడు మీకు ఒక కోట తాగిన మనిషికి ఒక అరగంటలో ఎక్కుతుందండి. అది ఎక్కినప్పుడు ఏంటంటే భోజనం చేస్తామనుకో, ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే క్యూర్ అయిపోద్ది. అంతే తప్ప కంటిన్యూగా తాగలేడు, అసలు బండే తోలలేడు. ఒకటేమో బడ్వైజర్ టిన్ బిల్ 2 హైదరాబాద్లో తీసుకున్నాయి, రమ్ము, జున్ను, తర్వాత ఇంకోటి ఏదో వైన్ అనుకుంటా, వైన్ కదలండి. ఇన్ని తాగేసి మనిషి హ్యాబిట్ ఉన్నవాడు ఇన్ని బ్రాండ్లు ఎవడో తీసుకోడండి. మరి నాకు తెలిసి అస్సలు ఇంపాసిబుల్ అండి. పబ్బులకి వెళ్తే కాకటాయిల్ అని ఉంటుందండి, ఏ ఉంటాయి అబ్బా, అవి తీసుకుంటారు తప్ప ఇలాగా పబ్లిక్గా వెళ్ళి చెప్పాను కదా, పచ్చి తాగుబోతుడు కూడా అలా తాగడం నేను ఎప్పుడూ ఎవరిని చూడలేదు. అంత పచ్చి తాగుబోతుడి కింద క్రియేట్ చేస్తారు. క్రియేట్ అండి. అసలే నమ్మడానికి లేవండి. అసలే నమ్మడానికి అవును అనడానికి ఒక్క రీజన్ లేకుండా అవుతుందండి అంతా. ఎలా జరిగి ఉంటుంది అంటే, అక్కడ నుంచి వచ్చిన వ్యక్తి, బుల్లెట్ వచ్చిన వ్యక్తి అతను కాదంటారు? కాదండి, పడిపోయిన వ్యక్తి ఎవరో మరి పడిపోయి అదంతా పక్కా ప్లాన్ అండి. ఇక్కడ లొకేషన్లో పర్సన్ అయితే ఈయనే, ట్రావెలింగ్ ఆయన కాదు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.